శృంగవరపుకోట నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను పొట్యాడ లోకాభిరామకోటి అనే నేను పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాను. ఆల్రెడీ నిర్ణయం ప్రకటించాను. ఈరోజు శృంగవరపుకోట నియోజకవర్గంలో పరిపాలిస్తున్నది మన లోకల్స్ కాదు, ఎక్కడెక్కడి నుంచి వచ్చి పరిపాలిస్తారు తప్ప ఎవరు మన లోకల్గా పరిపాలించలేరు. నేను శృంగవరపుకోట హెడ్ క్వార్టర్లో ఎస్కోట్ ఎంట్రన్స్లో నా ఇల్లు, నా కళ్యాణ మండపం, నా ఆఫీసు అన్నీ పెట్టుకొని నేను ప్రజలకు అందుబాటులో ఉంటాను అని ఈ వీడియో ద్వారాగా నేను తెలియజేస్తున్నాను. నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తే ఎవరి సమస్యలైనా ఎన్ని సమస్యలైనా పరిష్కరించడానికి నేను ఎల్లవెల్లా సదా నేను ఇక్కడే ఉంటాను. అలాగని నేను మొదట రాజకీయ అనుభవం లేని వాడిని కాదు. నేను మిలిటరీలో పనిచేసి వచ్చిన వెంటనే నాకు ఎనార్మస్గా సర్పంచ్ 2006లో ఇవ్వడం జరిగింది. 2006 నుంచి 2011 వరకు సర్పంచ్గా చేసి నా గ్రామానికి నేను అన్ని కార్యక్రమాలు చేశాను, గ్రామం అభివృద్ధి చేశాను. అలాగే ఎస్కోట మండల కోఆపరేటివ్ ప్రెసిడెంట్గా 2013లో ఎన్నికై 2019 వరకు ఉన్నాను. అలాగే 2022 నుంచి 2024 వరకు జనసేన పార్టీలో ఉన్నాను. ఇవన్నీ నా స్వార్థం కోసం కాదు, నేను ప్రజలకు సేవ చేయడం కోసమే నేను ఈ నియోజకవర్గంలో ఈ ఎస్కోట మండల హెడ్ క్వార్టర్లో అందుబాటులో ఉంటాను. ఎప్పుడూ మీకు ఎల్లవేళ్ళ ఉంటాను. ఎవరు అధైర్యపడొద్దు. గొంపకృష్ణ గారు రాజీ అయిపోయారు అని అనుకోవద్దు. రామకోటి అయితే ఎప్పుడు రాజీ అవ్వడు. నేను మిలిటరీ పర్సన్ని, డిసిప్లిన్గా ఉంటాను. మీరందరూ అది తెలుసుకోవాలి. నేను నామినేషన్ ఎట్టి పరిస్థితుల్లో నామినేషన్ వేస్తాను. ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేస్తాను. ఎన్ని ఓట్లు వచ్చినా ప్రజలందరూ ఎంత ఆశీర్వదించినా నేను ఉంటాను. నేను పోటీ చేస్తాను. నా తాలూకా నన్ను అభిమానించే వాళ్ళని నేను ఎప్పుడు ఆశీర్వదిస్తూ ఉంటాను. నేను దీనికి సముఖంగా ఉన్నానని ఎస్కోట నియోజకవర్గం నుంచి మరోసారి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటాను.